వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల గురించి, శాసనసభలో జరుగుతున్న వ్యవహారాల గురించి చర్చిద్దాం. గత 8 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవి. ఈ సమావేశాల ప్రాముఖ్యత ఏంటంటే, ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ను నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా కె రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకొని అతనికి క్యాబినెట్ హోదా కలిగిన ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా నియమించడం వెనుక చంద్రబాబు నాయుడు గారు కృషి అమోఘము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా అమోఘము చెప్పవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గత 5 సంవత్సరాల నుండి కూడా చంద్రబాబు నాయుడుకు నమ్మిన బొంటుగా ఉంటున్నారు. అతను గతంలో ఎంపీగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ విధానాలకు కూడా అనుకూలంగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అతనికి మంత్రి పదవి ఇస్తారని భావించినారు. కానీ కొన్ని కారణాల వల్ల రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవి వీలైపోయాడు. ఇప్పటి నుండి మళ్ళా అతను కూడా డిప్యూటీ స్పీకర్ అవ్వడం జరిగింది. అయితే ఇదంతా అసెంబ్లీలో జరుగుతున్న ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు అసెంబ్లీ సమావేశాల్లో అనేక బిల్లులను శిక్షా వేదికకు రావడం జరిగింది. అందులో దీపం పథకంలో పెట్టిన లబ్ధిదారుల పేర్లు కానీ, అవతాతలకు ఇచ్చిన పేర్లు కానీ రావడం జరిగింది. మరొక ఇష్యూ ఇక్కడ ఏమిటంటే వాలంటరీ వ్యవస్థ. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ వేడి చర్చ జరిగింది. ఈ చర్చకి ప్రధాన కారణం ఏంటంటే, మెయిన్ ఉద్దేశము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు అంటున్నారు. మేము శాసన మండలిలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ కొన్ని కారణాల వల్ల టెక్నిక్స్ వల్ల ఆపామని కూడా అన్నారు. ఏదేమైనా మొన్న జరుగుతున్న ఈ సమావేశాల్లో అనేక అంశాలతో పాటు మరీ ముఖ్యంగా బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికి కూడా మంచి మేలు చేకూరిందని చెప్పవచ్చును. ఈ మేలు వలన ఉద్యోగస్తులకు కూడా అనేక సదుపాయాలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా సదుపాయాలతో పాటు నిరుద్యోగులకు మరొక రుచికరమైన వార్త కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే, అనేక పెట్టుబడులు రావడం వల్ల అనేక కంపెనీలను కూడా స్థాపించడం జరిగింది. ఆ కంపెనీలు స్థాపించడం వల్ల కూడా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావడం వల్ల కూడా ముందుంటున్నారు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను, రాష్ట్రం గవర్నమెంట్లో ఆనాడు ఎన్నికల హామీలు ఇచ్చిన సోఫిస్ హామీల పైన, మరొకటి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెట్టబోయే అనేక హామీల పైన కూడా బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఎంతో సంతోషంగాను ఉన్నారు, ఎంతో ఆనందకరంగా ఉన్నారని కూడా చెప్పవచ్చును. ప్రతిపక్ష పార్టీలు కూడా అసెంబ్లీ రావాలని ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మార్లు ఆహ్వానించడం జరిగింది. కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఇప్పటికీ లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు ధ్యేయం ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మంచిలో దారిలో ఉండాలి, విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించాలి, నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని రన్ చేయడం జరుగుతుంది.
దీనివలన మనకి జరుగుతుంది ఏంటంటే విషయం, అసెంబ్లీ సమావేశాలు అనగానే ఒకప్పుడు ఎంతో వాడికి వేడి జరుగుతాయి. అసెంబ్లీలో పాలకపక్షము ప్రతిపక్షము రెండు ఉంటాయని కూడా మనకి తెలిసిన సత్యము. కానీ ఇప్పుడు అధికార పక్షమే అన్ని పాత్రలను పోషిస్తూ ముందు సాగుతుందని కూడా ప్రజలు భావిస్తున్నారు. అసెంబ్లీలో దాదాపు అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది, అనేక బిల్లులను ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ వలన మంచి రాష్ట్రానికి జరగడం కాకుండా అనేక పెట్టుబడులు రావడం కూడా చెప్పవచ్చును. వీటి వల్ల మనకి ఉన్న పరిజ్ఞానం ప్రకారం కానీ రాజకీయ విశ్లేషణల ప్రకారం కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలోని బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని రంగాలకు నిధులు కేటాయించడం వలన పరిపాలన పరుగులు తీస్తుందని కూడా చెప్పడం ఎలాంటి అనుమానం లేదు. మొన్నటి వరకు పరిపాలన నచ్చనట్లు జరిగింది. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల నుంచి కానీ గత ప్రభుత్వం చేసిన లెక్కలన్నీ బయటికి తీయడానికి సుమారు ప్రస్తుత గవర్నమెంట్కి 6 నెలలు టైం పట్టింది. అలాంటివన్నీ కూడా ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ బడ్జెట్ వలన అన్ని రంగాలు అభివృద్ధి చెందడం కాకుండా పరిపాలన పరుగులు తీస్తుందని కూడా చెప్పవచ్చును. ఈ పరుగులు తీయడం వలన కూడా పేద ప్రజల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందడం కాకుండా రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పవచ్చును. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా రాష్ట్రం కోసం ఎంతో పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో కొత్త నిశ్చయంతో, ఎంతో దృఢ సంకల్పంతో పేదవాడికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల ప్రజానికానికి మంచి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ను కూడా ఆశీర్వదించడం కూడా జరిగింది. విమర్శలు అనేవి రావడం సహజం. ఆ విమర్శలను మాత్రం ఏమాత్రం చంద్రబాబు పట్టించుకోకుండా వ్యవస్థ అన్నాక 1-2 లోపాలు ఉంటాయి, అవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. వాటి గురించి మనము సమాధానం ప్రజలుగా చెప్పాలి తప్ప ఏదో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కూడా ఉద్దేశంతో దాదాపు ఎన్నికలు ఇచ్చిన అన్ని హామీలను కూడా నెరవేర్చే విధంగా అతను ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ను వాటిని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే సభ నియమావళి ప్రకారంగానే జరుగుతున్న విషయము. మరొకటి ఏంటంటే సభలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి కూడా గౌరవం పొందేలాగా దాదాపుగా ఎన్డీఏ కూటమిలో 150 పైగా ఎమ్మెల్యేలు కలుపడం జరిగింది. అందులో దాదాపుగా 70 నుంచి 80 మంది కూడా తొలిసారిగా శాసనసభ్యులుగా గెలపొందడం జరిగింది. వాళ్ళకి రాజ్యాంగం పట్ల, శాసనసభ చట్టాల పట్ల, శాసనసభ వ్యవహారాల పట్ల, సభ నడిచే విధానం పట్ల కూడా వాళ్ళకి ఒక గైడ్లైన్స్ అంటే సూచనలు ఇచ్చే విధంగా తరగతి క్లాసులను కూడా నిర్వహించడం జరిగింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా స్పీకర్ ఆయన పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా అసెంబ్లీలో ఉన్న సభ్యులందరికీ కూడా శిక్షణ తరగతులు పెట్టి అసెంబ్లీ చట్టాలపైన కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు సభ్యులు కూడా ఎంతో బాధ్యతగా మెలగడం జరుగుతుంది. దానివల్ల కూడా అతనికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కూడా జరుగుతుందని చెప్పవచ్చును. ఇంకొక మరొక విషయం ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాల ప్రత్యేకత, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో తన చేయబోయే అభివృద్ధిని చెప్పగానే పెట్టుబడులన్నీ కూడా నిధులన్నీ కూడా వరదల్లాగా వచ్చి పడుతున్నాయని చెప్పవచ్చును. మరొక విషయం ఏంటంటే ఆడపిల్లలకు, మరీ ముఖ్యంగా మహిళలకు, ఆడవాళ్లకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆడవాళ్లకు రక్షణ కల్పిస్తే శాంతి భద్రతలు అన్ని కూడా సమానంగా ఉంటాయి, శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ ఉంటుందనే ఉద్దేశంతో అతనికి ఉండాలనే ఉద్దేశంతో మహిళా హక్కుల పట్ల, మహిళా చట్టాల పట్ల కఠినంగా గమనించడం జరుగుతుంది. ఏ మహిళ పైనైనా, ఏ విద్యార్థుని పైనైనా అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా పోస్టు పెట్టినా కూడా తర్వాత జరిగే పరిణామాలకు చట్ట ప్రకారము
బాధ్యతలు అవుతారని కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారంటే దానిపైన మహిళల పట్ల, విద్యార్థుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా భరోసా ఎంత ఉందో చంద్రబాబు నాయుడు మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సూచనల ప్రకారం, మనము ఉన్న ప్రకారం చంద్రబాబు నాయుడు తొలి నుంచి 95 ఎమ్మెల్యే సీఎం అయిన కాంచి నేటి వరకు కూడా అతను అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందుండాలని, ఆడవాళ్ళు ముందుంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని కూడా చెప్పినారు. అంతేకాకుండా సమాజంలో సమాన అవకాశం కల్పించాలని కూడా సూచించారు. ఈ విధంగా ముందుకెళ్ళడంలో కూడా అతను పేరు ప్రఖ్యాతులు పొందినారు ఆడవాళ్ళ విషయంలో. ఆనాడు కండక్టర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎలాగైతే ఆడవాళ్ళకు అన్ని రంగాల్లో ముందుగా చేసినాడు, నేడు కూడా మహిళలకు కూడా ఎమ్మెల్యే సీట్లు అత్యధిక స్థానం నుంచి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంలో కూడా ముందున్నారు. అంతేకాకుండా మనం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పురుషులతో ఎమ్మెల్యేలతో పాటు మహిళా ఎమ్మెల్యేలకు కూడా అధిక శాతం మాట్లాడే అవకాశం ఇచ్చి తన సత్తాను సాటి చెబుతున్నారు. అదేవిధంగా మహిళలకు చెందిన వాళ్ళకి కూడా అత్యధిక మంత్రి పదవులు ఇవ్వటం కాకుండా నామినేట్ పోస్టుల్లో కూడా అత్యధిక పోస్టులు ఇచ్చి కూడా మహిళా పక్షపాతిగా చంద్రబాబు నాయుడు పేరు పొందినారు. ఈ విధంగా అసెంబ్లీలో అనేక బిల్లులు ఆమోదించడం కాకుండా అనేక చట్టాలను కూడా తయారు చేయడం కాకుండా వాటిని అమలుపరచడానికి కూడా కృషి చేస్తున్నారు. వీటికి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మద్దతు పూర్తిగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వీటి అమలు తీరుగానే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు స్వర్ణయుగంగా రాబోతుందని చెప్పవచ్చును. మరి ముఖ్యంగా అమరావతి బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ అమరావతిని పూర్వకం తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికీ అమరావతికి వేలాది కోట్ల రూపాయలు నిధులు వచ్చి పడుతున్నాయి కాబట్టి అమరావతి సర్వేదంగా పూర్తి చేస్తామని, దానికి ఒక టైం పీరియడ్ కూడా చెప్పారు. 2027 కల్లా అమరావతి రాజధాని పూర్తి కావడం ఖాయము. ప్రపంచంలోనే అమరావతి అనేది ఒక వెలుగు జిమ్ముతుంది, ఒక ప్రసిద్ధి చెందిన రాజధాని అవుతుందని కూడా తెలియజెప్పినారు. ఇలాంటి ఈ వాక్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మంచి జోష్ ఇచ్చారని చెప్పవచ్చును. ఈ విధంగా మంచి అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సద్వినియోగం చేశాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని. ఈ బడ్జెట్ సమావేశాలన్నింటిలో కూడా అన్ని అంశాలతో పాటు రేపు ఎన్నికలైన హామీలని అన్నింటిని కూడా కొన్ని అమలు చేయడానికి కూడా ఇప్పటి నుంచి కృషి చేస్తామని కూడా తెలియజేసినారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన నిధులు కానీ, వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల కానీ, ప్రజలకు, మహిళలకు, రైతులకు ఇచ్చిన అష్యూరెన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో వెలుగు చిమ్ముతడం కాకుండా మంచి సంతోషాన్ని ఇస్తుందని కూడా చెప్పవచ్చును. For more updates, like, comment, subscribe to our channel.